వ్యర్థాలను విడిచిపెట్టడం కూడా అంతే అవసరం. వాక్యము అనేటటువంటి ఆత్మీయ ఆహారాన్ని భుజించటం ఎంత అవసరమో, ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మనలో ఉన్న వ్యర్థాలను బయటపెడుతుంది. అర్థమవుతుందా? బైబిల్లో చక్కని మాట ఉంది, చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. 2వ కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనము. చక్కని మాట. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలట? పవిత్రపరచుకోవాలి. వింటున్నారా? మనం ఎంత భక్తిగా జీవిస్తున్నా, ఎంత ఆత్మీయంగా జీవిస్తున్నా, లోక మాలిన్యము మనల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను ఒక గ్రామంలోనే పెరిగాను. మా కుటుంబ సభ్యులకు, మా మావయ్యలకు సినిమా థియేటర్స్ ఉన్నాయి. నాన్నగారు, అన్నయ్య, మావయ్యలు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో సినిమా థియేటర్స్ ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. కాబట్టి సినిమాకి వెళ్ళడం అనేది నాకు చాలా ఈజీ. టికెట్ ఎవరు నన్ను అడగరు. అక్కడ ఉండేది మా మావయ్యలే, నాన్నగారే, అన్నయ్యే, వీళ్ళేగా ఆ సినిమా థియేటర్స్ నడిపించేది. కాబట్టి నేను సినిమాలు పిచ్చి పిచ్చిగా చూసేవాడిని. పైపెచ్చు కావాలని చెప్పి నా ట్యూషన్ కూడా ఎక్కడైతే మా సినిమా హాల్ ఉందో దాని దగ్గరలోనే పెట్టుకున్నా. నాకు ఇష్టమైన పాట వస్తే, సార్ ఒక 5 minutes బ్రేక్ సార్ అని చెప్పి అనేవాడిని. పరుగున వెళ్ళిపోయేవాడిని, సినిమా హాల్లో దూరేవాడిని. ఆ పాట అయిపోయిన తర్వాత, ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ట్యూషన్లో కూర్చునేవాడిని. చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, ఫలితంగా సినిమాల పిచ్చి నాకు ఎక్కువైపోయింది. వయసు 12 సంవత్సరాలే కానీ సినిమాలో హీరో సిగరెట్లు కాలిస్తే నేను సిగరెట్లు కాల్చేవాడిని, బీడీలు కాలిస్తే బీడీలు కాల్చేవాడిని. ఏ స్టైల్లో నా ఫేవరెట్ హీరో జుట్టు దువ్వితే అదే స్టైల్లో నా జుట్టు కూడా దువ్వే ప్రయత్నం చేసేవాడిని. 8 కిలోమీటర్లు పరుగులు తీసేవాడిని. ప్రొద్దుటే 4 గంటలకు లేచి రన్నింగ్ చేసేవాడిని. 8 కిలోమీటర్లు. వయసు ఎంత? 12 సంవత్సరాలు. 8 కిలోమీటర్లు రన్నింగ్ అంటే మాటలా? కరాటే క్లాసెస్కి వెళ్ళేవాడిని. మా సారు చెప్పేవాడు, ఉదయం 4 గంటలకు లేచి నువ్వు పరుగెట్టాలి, చల్లని నీళ్ళతోనే స్నానం చేయాలి అని అంటే, ఆ రోజుల్లో మనకి ఏమైనా గ్రౌండ్స్ ఉన్నాయా పరిగెట్టడానికి? వీధులే కదా. 4 గంటలకి 3:30కి లేచేవాడిని. 4 గంటలకల్లా షూ వేసుకునేవాడిని. ఇక వీధుల్లో పడి తిరుగుతూ ఉంటే కుక్కలు కూడా పడేవి. దొంగోడేమో అని చెప్పని ఊర్లో ఉన్న కుక్కలన్నీ మొరుగుతూ ఉంటే ఊరంతా లేచిపోయేది. ఏమైంది కుక్కలన్నీ మొరుగుతున్నాయని చెప్పేసి ప్రతి వీధిలో కుక్కలు మొరగడమే. వాళ్ళందరూ లేచి ఏమవుతుందో చూద్దామని అంటే మనమేమో వీధిలో తిరిగేస్తూ ఉండేవాళ్ళం. ఇంటి మీదకి వీళ్ళందరూ గొడవకు వచ్చేవాళ్ళు. మీ వాడు పొద్దున్నే లేచి వీధులన్నీ తిరిగేస్తున్నాడు, కుక్కలేమో అరుస్తున్నాయి, మొరుగుతున్నాయి, మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. నేను చేసిన అల్లరి ఇంత అంతా కాదు. కానీ చెప్పొచ్చేది ఏంటో తెలుసా? అద్భుతంగా 12వ ఏట క్రీస్తు నా హృదయంలో ప్రవేశించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నా హృదయంలో అడుగు పెట్టాడో
మా సినిమా హాల్ నుంచి వాల్ పోస్టర్లు వేసేవాళ్ళు, మా ఊరికొచ్చి వాల్ పోస్టర్స్ వేసేవాళ్ళు. గోడ మీద వాల్ పోస్టర్స్ వేసేవాళ్ళు. ఎప్పుడైతే మా సినిమా థియేటర్లో కొత్త సినిమా వచ్చిందో వాల్ పోస్టర్స్ వేస్తున్నప్పుడు నాకు తెలిసేది, పలానా వాడు వచ్చి వాల్ పోస్టర్లు వేస్తున్నాడని. పరుగున వెళ్ళి ఏ సినిమా వచ్చిందో తెలుసుకోవాలని ఆశపడేవాడిని. ఎందుకంటే వెంటనే చెక్కేద్దామని చెప్పేసి. సో ఏ గోడల మీద వాల్ పోస్టర్స్ వేస్తారో నాకు బాగా తెలుసు. కొన్ని మంచి సినిమాలు వస్తాయి, కొన్ని ఏమో చెడు సినిమాలు వస్తాయి. అర్ధనగ్నంగా ఉండేటటువంటి కొన్ని చిత్రాలు కూడా సాధారణంగా సినిమా హాల్లో ప్లే చేస్తూ ఉంటారు. చెప్పొచ్చేదేంటో తెలుసా? ప్రొద్దున లేచానంటే నాకున్న ఆశ ఏమిటంటే, ఏదైనా కొత్త వాల్ పోస్టర్ వేశారా, మా వాళ్ళు ఎవరన్నా వచ్చారా అని చెప్పి పరుగున వెళ్ళి ఆ వీధి చివరిన గోడల మీదకి వెళ్ళి చూసేవాడిని. కానీ ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో అదే వీధి గుండా నేను వెళ్తున్నప్పుడు నేనేం చేసేవాడినో తెలుసా? వయసు 12 సంవత్సరాలు. ఆ వీధి గుండా వెళుతున్నప్పుడు ఎక్కడ నా కళ్ళు ఆ అపవిత్రమైనటువంటి వాల్ పోస్టర్ల మీద పడతాయేమో అని చెప్పి నా కళ్ళకి ఇలా పెట్టుకునేవాడిని చేయని. ఎక్కడ? ఆ వీధి గుండా వెళుతున్నప్పుడు. ఎందుకని? నా కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఆ వాల్ పోస్టర్ ఏదైతే ఉందో అది చూసి నా కళ్ళు అపవిత్రమవుతాయేమో అని చెప్పి నా కళ్ళకు ఈ విధంగా చేయబెట్టుకొని ఆ వాల్ పోస్టర్స్ని దాడుతూ ఉండేవాడిని. ఈ మార్పు ఎలా వచ్చింది? నా ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చిన మార్పు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకప్పుడు మనకు అసభ్యకరమైనటువంటి పిక్చర్సు ఈ వాల్ పోస్టర్సే. పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, టౌన్స్లో కావచ్చు, సాధారణంగా ఒక అభ్యంతరకరమైన అర్ధనగ్నంగా ఉండేటటువంటి చిత్రాలు మనకు వాల్ పోస్టర్ రూపంలోనే దొరికేవి, లేక వాల్ పోస్టర్ రూపంలోనే చూసేవాళ్ళం. కొన్ని అభ్యంతరకరమైన పుస్తకాలు ఉంటాయి, అవి ఎక్కడెక్కడో ఉండేవి, అందరికీ అందుబాటులో ఉండేవి కాదు.